वेलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 4వ రోజు 4వ పాసురాన్ని అనుసంధానం చేసుకొని అర్థాన్ని భావిద్దాం. ఆళిమళై కన్నా ఒన్రు నీ కైకరవేల్ ఆళియుళ్ పుక్కు ముగందు கொடுவார்த்தேரி ஊழி முதல்வ நுருவம்போல் மெய்கருத்து பாழியன் தோளுடை பர்பனாபன் கையில் ஆழிபோல் மின்னி வலம்புரி போல் நின்றதிரிந்து தாழாதே சாங்கமுதைத்த செரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் మార్గళి నీరాడ మగిழிందేలోరెంబావాయ్. గోదాదేవి ఈ 4వ పాసురంలో భగవంతుడి యొక్క 4వ స్వరూపం. 1వ పాసురంలో పరమాత్మ ఉండేటువంటి పరమపదంలో ఎట్లా ఉంటాడో ఆ పరస్వరూపాన్ని చెప్పింది. 2వ పాసురంలో వ్యూహస్థానంలో ఎట్లా ఉంటాడో వ్యూహస్వరూపాన్ని చెప్పింది. 3వ పాసురంలో ఆయన రామకృష్ణాది విభవావతారాలలో ఆయన వైభవాన్ని భగవద్వైభవాన్ని చాటుతూ ఎట్లా ఈ లోకం దరికి చేరతాడో అట్లాంటి విభవస్వరూపాన్ని చెప్పింది. ఇక ఈ 4వ పాసురంలో 3వ పాసురంలో విభవస్వరూపాన్ని చెప్పి 4వ పాసురంలో అందరికీ అంతర్యామిగా ఉండే స్వరూపాన్ని, అంటే పరమాత్మ బయటకు కనబడే అన్ని దేహాల లోపల తాను ఉండి అంతః లోపల ఉండి యామి శాసిస్తూ ఉంటాడో అట్లాంటి అంతర్యామి స్వరూపాన్ని మనకి ఈరోజు వివరిస్తూ దానికి వరుణదేవుణ్ణి ఒక ఆలంబనగా చేసుకుందమ్మ. వరుణదేవుణ్ణి ఎందుకు ఆలంబనగా చేసుకుందంటే వరుణదేవుడితో చెబుతుంది అమ్మవారు. ఈరోజు పాసురంలో గోదాదేవి యొక్క భావశక్తి, ఆ భావన వైశిష్ట్యత ఎట్లా ఉంటుందో, ఆవిడ యొక్క ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో తెలియజేస్తుంది. ఎందుకంటే ఒక మనిషి మాట వాడి మనసుని తెలియజేస్తుంది. ఒకవేళ మనసులో లేనిదాన్ని కూడా నటించేట్టు ఒక వ్యక్తి మాట్లాడినా విజ్ఞులైన వాళ్ళు ఆ మాటలని బట్టి వాడి మనసు అంటూ పట్టుకోగలుగుతారు. ఎక్కడో ఒక్కడ వాడు దొరికిపోతాడు ప్రపంచానికి. అంటే మాట మన లోపలి మనసుకి ప్రతిబింబం. అంటే మనం ఎంత ట్రై చేసి కపట బుద్ధితో బయటికి మాట్లాడినా మనకి ఏదో పంచతంత్ర కథల్లో నీలి వర్ణ శృగాలమని ఒక కథ వస్తుంది. అట్లా ఆ మాట బయటపడక తప్పదు ఏదో రోజు. ఆళ్వార్ల యొక్క పాటలు వింటే, ఆ మాటలు వింటే వాళ్ళ భావ పరిపక్వత ఎంత ఉన్నత స్థాయిలో ఉందో అర్థమవుతుంది. వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళైతే ఏంటండి, మహాత్ములు అవ్వటం వల్ల వాళ్ళ భావ పరిపక్వత మనకు కూడా రావాలని ఆ భాషనైనా ఆ పదాలైనా అభ్యసించి అధ్యయనం చేసి ఆరాధించి నిత్యానుష్ఠానంలో పెట్టుకుంది. ఊరికే కాదు, తెలివి తక్కువగా, అంతకంటే కాదు. కారణం అసలు ఏం భావం అండి? నిజానికి ఇప్పటిదాకా సృష్టి ప్రారంభమైన తరువాత కలియుగంలో విశేషించి ఎందరో గతంలో ఉన్న కవులు ఎన్నో రకాలుగా భగవంతుడిని వర్ణించారు. కానీ వర్ణిస్తున్న వాళ్ళెవ్వరికీ తట్టని ఒక ఊహ, తోచని ఒక ఊహ, రాని ఒక ఊహ గోదమ్మకు వచ్చింది. మనకి సంస్కృతంలో ఉపమా కాళిదాసస్య అని ఉపమానములు చెప్పటంలో, ఉదాహరణలు చెప్పడంలో చాలా గొప్ప అంటారు కాళిదాసు. ఆ కాళిదాసు లాంటి వారు కూడా వాల్మీకి భగవానుడి ఉపమానములకు నివ్వెరపోయారు. అసలు ఇలాంటి ఉపమానం ఎట్లా వస్తుంది అని అందరూ ఆయన్ని మొట్టమొదటి ఆది కవి అని కీర్తించారు అన్నమాట. అయితే ఇలాంటి మహనీయుల హృదయాలలో కూడా ఉదయించని ఒక కొత్త ఊహ ప్రేమ వల్ల గోదమ్మకి కలిగిందండి. ప్రేమ ఉంటే గుణాలు కనిపిస్తాయండి. గుణాలు చూసి ప్రేమ పుడుతుంది. అది కొంతవరకు సమంజసమే. అయినా గుణాలన్నీ దివ్యంగా ప్రకాశించాలంటే ప్రేమ ఎప్పుడైతే ఉదయిస్తుందో ఆ ప్రేమ కాంతిలో మాత్రమే గుణాల వాస్తవ స్వరూపం ద్యోతకమవుతుందంట. నిదర్శనం ఆళ్వార్లు. అందుకే ఆళ్వార్ల వాంగ్మయం చదివితే అబ్బా ఏమి ఆలోచన, ఎట్లాంటి ఊహ ఎలా వచ్చింది వీళ్ళకి అనిపిస్తుంది మనకి. అది గోదమ్మ పలుకుల్లో కనబడుతుంది. ఏమిటది? ఒక తాత దగ్గరికి వెళ్ళి ఆ తాతని పట్టుకొని మీ మనవళ్ళలాగే నువ్వు ఉన్నావయ్యా అంటే ఇది ఎంత హాస్యాస్పదం. ఎందుకు? తాత ముందు వచ్చాడు, ఆ తరువాత మనవడు పుట్టాడు. కనుక మనం మనవడు దగ్గరికి వెళ్ళి మీ తాత గుణాలు నీకు వచ్చాయంటే అది సామంజస్యం.
అలానే ఈ సృష్టి మొత్తం భగవంతుడిలోంచి బయటకు వచ్చింది. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఈ సృష్టిలో ఉండే వస్తువులు నీలా ఉన్నాయని అంటే అది సమంజసం తప్ప, నువ్వు సృష్టిలో ఉన్న వస్తువులా ఉన్నాయంటే అది ఎంత అసమంజసం. గతంలో అందరూ అలాగే పోల్చారు. మేఘం లాంటి వర్ణం కలవాడా నువ్వు, పద్మాల్లాంటి కన్నులు కలవాడా నువ్వు, ఇలా మాట్లాడారే. అది కరెక్ట్ కాదు. ఉపమేయములను ఎట్లా ప్రయోగించాలో గోదమ్మ ఈ పాసురంలో చెబుతుందన్నమాట. చెబుతూ దానికి వర్షాధిష్టాన దేవత అయిన పర్జన్యుణ్ణి ఆలంబనగా చేసుకుని ఆ పర్జన్యుణ్ణి పొగుడుతోంది. ఎందుకంటే భగవంతుడు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పాడు. యముడికి ఏదో మృత్యుపాలన చూసే బాధ్యత అప్పచెప్పాడు. ఒక అగ్నిదేవుడికి ఉష్ణశక్తిని, ఔష్ణ్యాన్ని, తేజస్సుని ప్రసరించే బాధ్యత అప్పచెప్పాడు. కానీ నీకు మాత్రం అందరి దాహాలు తీర్చి అందరి మనసులను చల్లబరిచేటువంటి ఒక శైత్యానికి సంబంధించిన, శీతలత్వానికి సంబంధించినటువంటి వర్షాన్ని వర్షించేటువంటి బాధ్యత అప్పచెప్పాడు. నువ్వు ఎంత అదృష్టవంతుడివి. ఆ పరమాత్మ యొక్క కరుణ రస శైత్యాన్ని లోకానికి అందించేటువంటి వాడివి కనుక నీకు తగ్గట్టు నువ్వు నేను చెప్పినట్టు ఇలా తయారుకా, ఇలా ముస్తాబుకా అంటూ చెబుతుందన్నమాట. ఆழிమళై కన్నా, ఓ పర్జన్యుడా, ఓ వర్షాధిష్టాన దేవుడా, ఆழிమళై కన్నా ఒండ్రు నీ కైకరవేల్ ఆజుయుల్ పుక్కు ముగందు కొడు ఆర్తేరి, ఆర్తి తీరేట్టుగా నీ ఔదార్యానికి తగ్గట్టుగా నువ్వు వర్షించాలి. ఎలా చెప్పింది. ఊజి ముదల్వ నురువంబోల్ మేకర్త్, ఈ కాలానికి ఆద్యుడైన, ఈ సకల సృష్టికి ఆద్యుడైనటువంటి స్వామి దేహం నీలి కాంతులు ఇనుతూ ఉంటుంది. ఆ దేహం అగాధానికి గుర్తు. ఎప్పుడైనా చాలా లోతుగా ఉంటే అనంత విశ్వాన్ని, కాస్మిక్లో కానీ అనంత విశ్వాన్ని కానీ లోతైన నదులను కానీ చూస్తే వాటిలో డెప్త్ కనబడేట్టుగా అది ఒక నల్లని నీలి వర్ణపు నైగనిధ్యం కలిగి ఉంటుంది. అట్లా భగవంతుడి దివ్య మంగళ విగ్రహం ఉంటుంది. ఒకసారి చూడు ఓ మేఘరాజా, ఒక్కసారి స్వామి యొక్క సకల సృష్టికి ఆద్యుడై జగత్కారణుడైన స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని నువ్వు ఒక్కసారి చూసి ఊజిముదల్వ నురువంబోల్ మెయ్ కరుత్తు, నీ దేహాన్ని కూడా అట్లా మార్చుకో. ఆయన ఎట్లా నిగనిగలాడుతున్నాడు, నువ్వు అట్లా నిగనిగలాడుతూ, ఆయన ఎట్లా ప్రేమించే వారి యొక్క కోరికలని, ఆయన్ని ఆశ్రయించే ఆశ్రితుల యొక్క తాపాలని పోగొట్టే కరుణామృత రసగుణ వర్షాన్ని తనలో నింపుకొని ఆ స్వామి ఎట్లా నిగనిగలాడుతూ ఉంటాడో నీవు కూడా అట్లా ఆ స్వామి వంటి దివ్య కాంతులను అలదుకు. అప్పుడు నిన్ను చూస్తే ఓహో భగవంతుడు లాంటి మేను ఛాయ నీకొచ్చింది. నీ మేను ఛాయ ఆయన అలంకరించడం కాదు. ఇది గోదమ్మ యొక్క ప్రేమ పక్వతకు బయటికి వచ్చిన పదాల పక్వత. ఇది మనకు తెలియాలి. ఎందుకు తిరుప్పావైద్య ప్రబంధాన్ని రోజు చదువుతున్నామండి? ఊరికే కాదు, ఉబుసుపోక కాదు, ఎవరిదో తెచ్చి ఎవరి మీద రుద్దాలని, అంతకంటే కాదు. ఎంత గొప్ప భావపక్వత అండి. కనీసం అది చదివితే అన్న మన భావాలు కూడా భగవంతుడు పరమపదానికి అవతారాన్ని చాలిస్తే ఆయన అవతరిస్తాడు, పరమపదాన్ని అలంకరిస్తాడు, అవతారాన్ని చాలిస్తాడు. రెండు ఆయన ఇష్టం అండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేస్తాడు. అది మరచిపోయి ఆయన పేరు పక్కన మరణాలు చావులు పెట్టే అర్భక ఉపన్యాసకులందరూ ఇవి చదివితే ఉత్తమంగా మాట్లాడటం ఎట్లాగో, ఉత్తమంగా ఆలోచించడం ఎట్లాగో వస్తుందండి. ఫస్ట్ ఎంత మాట ఎంత అద్భుతంగా చెబుతుందండి. ఊజి ముదల్వ నురువంబోల్ మేకర్త్, ఆ నీలి కాంతుల కళ్యాణ గుణాకరుడైన స్వామి వంటి తిరుమేను ఛాయని నువ్వు అలదుకు. అప్పుడు నేను చూస్తుంటే మా స్వామిని చూసినట్టే ఉంటుంది. ఎందుకంటే నీలో కూడా అంతర్యామి ఆయనే కదా. ఆ అంతర్యామిని నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆ వర్ణాన్ని బయటికి వెలిగక్కు అని చెప్పింది. ఆ తరువాత పాజుయందోళుడై పద్మనాభన్ కయిల్, పద్మనాభుడైనటువంటి ఆ స్వామి చేతిలో చమక్కమని మెరుస్తూ ఉండే ఒక సుదర్శన చక్రం ఉంది. ఆ చక్రంలో నీవు కూడా అప్పుడప్పుడు మెరువు. వర్షం పడబోయే ముందు మెరుపులు వస్తాయి కదండి. ఆ మెరుపు ఎట్లా ఉండాలంటే మా స్వామి శ్రీహస్తం, పద్మనాభుడైన మా స్వామి శ్రీహస్తంలో శతకోటి సూర్య తేజంతో ధగధగా మిలమిలా మెరుస్తూ ఉండే ఆ చక్రము వంటి కాంతి నీకు కావాలి. ఒకసారి దాన్ని తలుచుకో, నీకు కూడా ఆ కాంతి వస్తూ నువ్వు అట్లా మెరువు. ఆ తరువాత ఆజిపోల్ మిన్ని వలంబురిపోల్ నిన్రదిరిందు, ఆ స్వామి శ్రీహస్తంలో అద్భుతంగా గర్జిస్తూ ఉండే ఒక శంఖం ఉంది. పాంచజన్యం, శ్రీ పాంచజన్యం అంటాం అనమాట. ఆ శంఖనాదం వినిపిస్తేనే 5 రకాల జ్ఞానాలు పుడతాయిటండి. పంచజన్యం 5 రకాల జ్ఞానాలని ఆ నాదం విన్నవాళ్ళు పుట్టించగలదు కనుక అది పాంచజన్యమైంది. అట్లాంటి శంఖపు నాదాన్ని నువ్వు అనుకరించి శంఖంలా గర్జించు.
మొదట స్వామి తిరుమేను వలె వర్ణాన్ని అలుదుకో, తరువాత స్వామి శ్రీహస్తం సుదర్శనం వలె మెరుపు ముందా ఉరుము ముందా, శబ్దం ముందా కాంతి ముందా. ఈ సైన్స్ చెప్పే ఒక పాఠం అండి. సైన్స్ డెవలప్ అయ్యాక మన కంటికి కాంతి కనబడటానికి ముందు, లేదా మన చెవికి శబ్దం వినబడటానికి ముందు, ఈ రెండిట్లో ఏది ముందు వెనుక అని ఒక ప్రశ్న వస్తే, శబ్దం మన చెవికి వినబడే ముందే కాంతి ముందు కనబడుతుంది. కాంతి వేగం శబ్ద వేగం కంటే ఎక్కువ అనేది ఒక సైన్స్ ఇప్పుడు చెబుతోంది. వేల సంవత్సరాల క్రితం పాసురాన్ని అనుగ్రహించినటువంటి గోదమ్మ పలుకులలో ఆ విజ్ఞానం కూడా క్రమంలో చేరింది. ముందుగా మా స్వామి చేతిలో ఉండేటువంటి సుదర్శనం వలె మెరిసి ఆ కాంతి మాకు చేరాలి. ఆ తరువాత మా స్వామి చేతిలో ఉండే శ్రీపాంజన్య శంఖం వలె ఉరిమి ఆ శబ్దనాదమ్మాలో 5 విధాల జ్ఞానములను స్వస్వరూప, పరస్వరూప, ఫలస్వరూప, విరోధి స్వరూప, ఉపాయ స్వరూపములనే అర్ధపంచక జ్ఞానములను అది పుట్టించాలయా. అట్లాంటి పాంచజన్య జ్ఞానమును అది పుట్టించాలి. అట్లా నువ్వు దగదగా గర్జించాలి అని చెప్పింది. చెప్పి ఆ తర్వాత తాజాదే శాంగముదైత శరమజైపోల్, మా స్వామి బాణం వేస్తాడు. ధనస్సులోంచి ఆయన బాణ వర్షాన్ని వర్షిస్తాడు. ఎట్లా ఉంటుంది ఆయన బాణ వర్షం అంటే అసలు అది ఊహకందదు. ఆ వర్షం అంత ధారాగర్భితంగా ఉంటుంది. ఆ వర్షం ఒకసారి చూడు, ఆయన బాణం వేస్తే ఆ వర్షం ఎట్లా ఉంటుందో. నువ్వు కూడా నీ జలరాశిని, నీలో ఉండేటువంటి ఆ బిందువులని, ఆ నీటి బిందువులని, మా స్వామి చేతిలో శ్రీ శాంగం అనే ధనస్సు ఉంటుంది. ఆ శాంగ నిర్ముక్త బాణ రాశి ఎట్లా పడుతుందో నువ్వు కూడా అట్లా వర్ష పంక్తులతో కూరువు. ఎంతో అద్భుతంగా ఒక మేఘాన్ని పరమాత్మ సారూప్యతను పొందమని, ఆ పరమాత్మ నీకు అంతర్యామిగా ఉన్నాడు కనుక నీవు ఆ గుణాలని బహిర్గతపరచుకొని మా కనుల విందు చేస్తూ మాకు స్వామినే నీ రూపం నుంచి సాక్షాత్కరింప చేయమని భగవద్గీత కృష్ణుడు ఈ మాట చెప్పాడేంటి. నేను ఈ సకల సృష్టిలో అందరికీ అంతర్యామిగా ఉండి అన్నీ వాళ్ళలో ఉండి నేను అనుగ్రహిస్తున్నా, పై రూపాల దగ్గర ఆగిపోయి నన్ను గుర్తించడం మానేస్తారు ఈ మనుషులని చెప్తాడు ఆయన. పైన కనబడే రూపాల దగ్గరికి ఆరాధనలను, ఆరాధ్యతలను, భావాలను పెట్టుకుని వాళ్ళని ఆశ్రయిస్తూ బతుకుతుంటారయా అర్జున. కానీ అందరి లోపల అంతర్యామిగా నేనుంటాను. సకల జీవరాశిలో హృద్యేసే అర్జున తిష్టతి అంటాడన్నమాట. ఈశ్వర సర్వభూతానాం హృద్యేసే అర్జున తిష్టతి. సకల భూజాతములో లోపల అంతర్యామిగా హృదయ స్థానాల్లో, హృదయ సీమల్లో ఉండేవాడిని నేనని చెబుతాడు. అది పరమాత్మ యొక్క అంతర్యామిత్వాన్ని అమ్మ మేఘం ద్వారా బహిర్గతపరుస్తుందన్నమాట. అట్లా నువ్వు వర్షిస్తే వాഴవులగి నిల్పెయిదిడాయ్, ఈ లోకమంతా ఆనందించాలి. కోరిక చూడండి ఎంత గొప్ప కోరిక. లోకా సమస్తా సుఖినో భవంతు అనేది మన ఆ భారతీయమైన కోరిక అండి. ఇది ఒక్కటే ముందుంటుంది ఎప్పుడు. ప్రపంచమంతా బాగుండాలి, అందులో నేనుంటాను అని సందేహం ఏం లేదన్న విశ్వాసం మనది. సో విశ్వమంతా ఆనందించాలి, లోకమంతా ఆనందించాలి. నాంగళం మార్గഴി నీరాడ, మేం కూడా మార్గశీర్ష స్నానం ఆచరించాలి, మగిழிందు ఆనందించాలి. ఏలు రెంబావై అంటూ కీర్తించింది పరమాత్మ యొక్క అంతర్యామిత్వాన్ని చెప్తుందన్నమాట. భగవంతుడు సర్వభూతాల లోపల తానుంటాడు. ఇది తెలియజేస్తుంది ఆదిత్య హృదయం అనే శబ్దం, ఆదిత్య హృదయం అనే స్తోత్రం. ఆ స్తోత్రానికి ఆదిత్య స్తోత్రం అని పేరు పెట్టలేదు, ఆదిత్య హృదయం. హృత్ అంటే లోపల, పరమాత్మకి హృత్ అని పేరు. ఆయన ఉండే ప్రదేశముకు హృదయ అనేటువంటి పేరు. అందరిలో హృదయాల్లో ఆయన ఉంటాడు కనుకనే వాటికి ఒక స్వరూపం ఏర్పడుతుంది. ఆ పరమాత్మని మనం ధ్యానం చేయడానికి ఆదిత్య హృదయం, పైన కనబడే సూర్యమండలానికి లోపల హృదయం ఒకటి ఉండి ఆ హృదయస్థానీయుడైన పరమాత్మను ఉపాసిస్తున్నాను అనే స్తోత్రం ఎట్లా పేరు చూపుతుందో భారతీయ సంస్కృతి ఇది మనకు నేర్పింది. ఈ అంతర్యామిని మనం మరచిపోయి పై వస్తువుల మీద మోహాలు వ్యామోహాలు పెట్టుకుని అక్కడికి ఆగిపోతే అది ఒక జ్ఞానానికి అపరిపక్వ దశని ఏర్పరుస్తుంది. కనుక పరమాత్మ యొక్క 4వ స్వరూపం ఈ పాసురం ద్వారా అమ్మ వివరించింది అంతర్యామి స్వరూపం. 1వ పాసురంలో పరస్వరూపాన్ని, మానవ దుర్లభం, అది ఎవరూ వెళ్ళలేడు. మానవ దేవ దుర్లభం కూడా, అది ఎవరూ చూడలేరు. 2వది వ్యూహస్థానం, 2వ పాసురంలో చెప్పింది, అది కూడా దేవ దుర్లభమే. 3వది పరమాత్మ యొక్క విభవ అవతారం, అది కూడా ఆ కాలాల్లో ఉన్నవాళ్ళు చూస్తారు. రాముణ్ణి త్రేతాయుగంలో చూడగలిగారు ఆ కాలంలో ఉన్నవారు. అట్లాగే ద్వాపర యుగంలో ఆ కాలంలో ఉన్నవారు కృష్ణ భగవానుణ్ణి సేవించుకోగలిగారు. కానీ ఆ కాలం దాటిపోతే అది సేవించుకునే అవకాశం ఉండదు. అది 3వ స్వరూపం, 3వ పాటలో. 4వ పాటలో అమ్మ అంతర్యామి, మనకి దగ్గరగా మనందరి లోపల స్వ అంగుష్ట ప్రమితంచ యోగి హృదయే శ్వాసీన మీశం భజే అంటూ ఆగమాలు కీర్తిస్తాయన్నమాట. ప్రతివారి హృదయాలలో వారి అంగుష్ట మాతృడై
స్వామి లోపల వేంచేసి ఉంటాడు. కానీ యోగులు సాధన వల్ల ఆ అంతర్యామిని దర్శిస్తారనమాట. హృదయ పద్మంలో వేంచేసి ఉండి ఆ అంగుష్టమాత్రుడైన స్వామిని దర్శిస్తారే, అట్లాంటి స్వామిని ఈరోజు ఉపాసిస్తూ ప్రపంచంలో కనపడే ప్రతి దైవీ శక్తి విశేషం లోపల కూడా స్వామిని చూడటం ఎట్లాగో నేర్పి ఆయన 4వ స్వరూపాన్ని ఈనాడు లోకానికి అందించింది అమ్మ. ఆ స్వామి వంటి తిరుమేను, కరుణా గుణాకరమైన తిరుమేనుని ధరించి ఆ స్వామి చేతిలో ఉండి మన అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టి మనల్ని సుదర్శనులుగా, చూసేవారికి చాలా మంచి దివ్యమైన కాంతి పుంజములుగా, ఒక చక్కటి దర్శనం మనకి అవతల వారికి ఇద్దరికీ కూడా. మనకి సుదర్శనం పరమాత్మ, ఆయన్ని మనకి చూపిస్తుంది. అవతల వాళ్ళకి సుదర్శనం మనల్ని పరమాత్మ భక్తులుగా మార్చి చూపిస్తుంది. ఇట్లా చూపించే సుదర్శనం అనమాట. అట్లాంటి సుదర్శనము వలె నీవు మెరుస్తూ, అట్లాగే మాలో స్వస్వరూప, పరస్వరూప, ఫలస్వరూప, ఉపాయస్వరూప, విరోధి స్వరూపం అనే 5 రకాల అర్ధపంచక జ్ఞానమును నీవు జనింపజేస్తూ ఆ పాంచజన్య స్వరూపంగా కూడా నీవు మాలో సాక్షాత్కరించాలి అంటూ ఆ పంచజన్యం వలె వరమమని, అట్లాగే శ్రీశాంగం నుంచి విడిపడేటువంటి బాణ పరంపరలాగా భగవంతుడి కళ్యాణ గుణాలు ఎట్లా పరంపరగా ఉంటాయో ఒక మహానుభావుడు చెబుతాడండి. ఇషుక్షయాన్ నివర్తంతే నా అంతరిక్ష క్షితిక్షయాత్, మతిక్షయాన్ నివర్తంతే నా గోవింద గుణక్షయాత్ అని చెబుతాడు ఆ మహానుభావుడు. ఒక వ్యక్తి అమ్ముల పొది నిండా అమ్ములు పెట్టుకొని ఆకాశాన్ని నింపాలని వెళ్ళాడట. వేసేట అమ్ములు అయిపోయాయి, బాణాలు అయిపోయాయి, ఆకాశంలో చోటు మాత్రం అయిపోలేదు. వెనుదిరిగాడు. వాడు ఎందుకు వెనుదిరిగాడు? నా అంతరిక్ష క్షితిక్షయాత్, అంతరిక్షంలో ప్రదేశం లేదని కాదు, ఇషుక్షయాత్, వాడి అమ్ముల పొదిలో ఉన్న బాణాలు అయిపోయాయి. అట్లాగే గోవిందుడి గుణాలు ఎంత గొప్పవంటే మతిక్షయాన్ని నివర్తంతే, ఎక్కడో చోట ఆపేయటం ఎందుకంటే నాకు ఇంకా చేత కావట్లా, నా శక్తి లేక ఆపుతున్నాను, కానీ నా గోవింద గుణక్షయాత్ అంటారే, గోవిందుడి గుణాలు అనంతం అక్షయం. అట్లాంటి అనంత అక్షయప్రదుడైన భగవంతుడి బాణ పరంపర శర వర్షం ఎట్లా ఉంటుందో నువ్వు కూడా అక్షయంగా కరువు తీరేట్టు, ప్రజల గుండెల దాహార్తి తీరేట్టు, భూమి సస్యశ్యామలమయ్యేట్టు, తిరుప్పావై వ్రతాచరణం ద్వారా సకల సమృద్ధి కలిగేటట్టుగా, సకల ప్రపంచం ఆనందించేట్టుగా, అందులో మేం కూడా అవగహించి ఆ భగవద్గుణ అవగాహనలు రసించేట్టుగా నీవు వర్షించమని అంతర్యామి స్వరూపంలో ఉండే పరమాత్మని 4వ పాసురంలో ఆరాధిస్తూ అభ్యర్థిస్తూ, మేఘస్వరూపానికి భగవంతుడి వలె ఎట్లా తనని తాను చక్కదిద్దుకోవాలో పాఠం నేర్పిస్తూ అమ్మ ఈ 4వ పాసురాన్ని కృప చేసింది. 5వ పాసురాన్ని తెలుసుకుంటూ క్రమంగా ముందుకు సాగుతాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.